అయినా మొగుణ్ణి పిల్లల్ని వదిలి రావడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? రా మన ఇంటికి వెళ్దాం. ఇంకొక మాట మాట్లాడంటే చెప్పు తీసుకుని కొడతాను చెత్తనా కొడుక. నన్ను తిడతావా? నన్ను కొడతావా? ఇక లాభం లేదు. చెప్పు, నాతో వస్తావా రావా? ఏ ఎవడ్రా నువ్వు? నీతో నేనెందుకు రావాలి? నువ్వు అతని భార్యవి కాబట్టి. ఓహో, ఇది నీ ప్లానా? అర్థమైంది. వాడి భార్య అని చెప్పడానికి సాక్ష్యం చూపించమను, అప్పుడు పంపిస్తాను. సాక్ష్యమా? రండి మా ఇంటికి వచ్చి చూడండి. మా ఇంట్లో పిల్లలు అచ్చం తల్లి పోలికలతోనే ఉంటారు. చంపుతా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమండి, ఈవిడ ఆవేశపడ్డారని మీరు ఆవేశపడి ఊరి పెద్దరాయుడు గారి దగ్గరికి వెళ్తారేమో, పంచాయతీ పెట్టించి తీర్పు చెప్పమంటారేమో. అలాంటివేం చెయ్యకండి. నువ్వు ఇంత క్లియర్ గా చెప్పాక వాడెందుకు ఆగుతాడమ్మా? పెద్దరాయుడి దగ్గరకే వెళతాడు. ఎస్, ఆయన దగ్గరికి వెళ్తాను, న్యాయం అడుగుతాను, అక్కడే తేల్చుకుంటాను. బాయ్ స్వీటీ. అయ్యో ఏయ్, నీ పిచ్చి నాటకాలు నా దగ్గర సాగవే. చూడు నీ ప్లాన్ ఎలా తిప్పి కొడతాను. చూడండి, మిమ్మల్ని అడ్డంగా ఎలా ఇరికిస్తానో చూడండి. తేల్చుకుందాం. పదండి. ఏరా బంటి, పెదరాయుడు అన్నావు, ఏడి ఇంకా రాలేదు? అదిగో వచ్చేస్తున్నాడు ఆంటీ. ఎవరి పాప? మా మేనకోడలు. అలాగా? ఈ పాపను చూస్తుంటే మీ మనవరాలు గుర్తొచ్చిందా? కాదు, ఎప్పుడో తప్పిపోయిన నా మరదలు గుర్తొస్తోంది. నా మరదలు కూడా ఈ అమ్మాయిలాగే సొరచాపలాగా ఉండేది. అలాగా? వెనక మీ ఆవిడ వస్తుంది, ఈ విషయం ఆవిడతో చెప్తాను. అక్కర్లేదు. ఎవరక్కడ? ఏమిటి ఇవాళ సమస్య? మా బాత్రూమ్ డోర్ పట్టట్లేదయ్యా. నాకు గజ్జితో దొరదేస్తుందయ్యా. నాకు పని లేక బోరు కొడుతున్నాయా. నా చేతుగోళ్ళు బాగా పెరిగిపోయినాయ్యా. బోరు కొట్టినవాడు వాడి బాత్రూమ్ డోరు బిగించండి, గోళ్ళు బాగా పెరిగినవాడు ఆవిడ గజ్జికోకండి. మీ పర్సనల్ సమస్యలు చెబుతారేమిట్రా? నన్ను రచ్చబండకు పిలిచినవాడు వాడి సమస్య చెప్పాలి. అయ్యా, నేనెంత మంచివాణ్ణో, గొప్పవాణ్ణో, దయామయుణ్ణో, కరుణమయుణ్ణో. ఆపరా. భర్త మీద అలిగి పుట్టింటికొచ్చిన అమ్మాయిని తిరిగి అత్తారింటికి పంపించాలంటే మాకు కొన్ని ఆచారాలున్నాయి. అవి పాటిస్తేనే పంపించాలి. లేదంటే భర్తకి తీర్పిచ్చిన పెద్దలకి కీడు. 7 రోజుల్లో చస్తాడు. వామో, అయితే ఆ ఆచారాలేమో పూర్తి చేసే పంపించండి అమ్మా. అలాగేనండి. ఈయన ఆచారం పూర్తి చేస్తే నేనేంతో ఖచ్చితంగా వెళ్ళిపోతా. నేను రెడీ. ముందుగా భార్యాభర్తలిద్దరూ ఇలా కౌగిలించుకోవాలి. భర్తే కౌగిలించుకోవాలా? లేకపోతే నాలాంటి వాడెవడైనా అడ్డంగా పొగిలిపోద్ది. అదే ఆచారం అండి. మీరు కౌగిలించుకోండి. రండి. ఏం అదృష్టం రా బంటి. అత్తయ్య గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ
అంతే బాబు కనీసం ఒక గంట అలాగే ఉండాలి. ఏంటండి ఈ అన్యాయం? ఊపిరి అడగ చచ్చేలా ఉన్నాడు. వదలండి. రా అమ్మ మళ్ళీ వదిలమ్మా. అయ్యా అయ్యా అమ్మా అయ్యా ఆచారం అయిపోయిందా? అప్పుడే అయిపోవడం ఏంటి బాబు, ఇప్పుడేగా మొదలైంది. నెక్స్ట్ ఆచారం నంబర్ 2. ఆచారం 2నా? అదేంటి? కాలు తొక్కు చెయ్యి నలుపు. ఆహా ఇదైతే సూపర్. నేను రెడీ డార్లింగ్, కమాన్. డౌట్ లేదు, అత్తయ్య గారు కావాలని ఇరికిస్తున్నారు. అసలు ఇవి ఆచారాలేనా? అసలు అవి ఒరిజినల్ ఫోటోలేనా అని నేను అడగనే లేదు కదమ్మా. నువ్వు కానీ మళ్ళీ. అలాగే ఆంటీ. మళ్ళీ కాలు తొక్కుడు చెయ్యి పిసుకుడు. స్టార్ట్ స్టార్ట్. ఆంటీ అయ్యో అయ్యో నాకు చెక్కలు గింతలు వస్తున్నాయండి. చెక్కలు గింతలు వస్తున్నాయా? అవునా ఆంటీ? చెక్కలు గింతలేంటి? ఆంటీ చెక్కలు గింతలప్పా. అయ్యో నాకే సిగ్గేస్తుంది. ఇప్పుడు మళ్ళీ. అయ్యో అలా అంటారేంటండి? 7 పిల్లల్ని కన్నా స్టామినా మీది, మీరు అలా అరవకూడదు. వద్దు ఆపవే, నీ దండం పెడతాను, నన్ను వదిలే మళ్ళీ. వామ్మో, దీని సరసం చాలా హింసాత్మకంగా ఉంది. అది నాకు దొరక్కపోవడం నా దురదృష్టం కాదు, నేను దానికి దొరక్కపోవడం నా అదృష్టం. ఇప్పుడు చెయ్యి ఇవ్వండి. నేను ఇవ్వను. అయ్యయ్యయ్యయ్యో అలా భయపడితే ఎలా బాబు? ఒక్క నిమిషమేగా, ఇవ్వు. ఏంటి చేయించేది నా తిను? దాని చేతికి చేయిస్తే మళ్ళీ తిరిగి రాదండి. అమ్మా అమ్మా వద్దు. అమ్మా అయ్యా పెద్దరాయుడు గారు, నేను దీనికి మొగుడిని కాదయ్యా. కాదా? అది నాకు పెళ్ళాం కాదయ్యా, రాజశేఖర్ గారి కూతురు కదా. మొగుడిని చెప్తే ఆస్తి నొక్కేయొచ్చని అలా చెప్పానయ్యా. పెదరాయుడు గారు నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి బాబు. అది మ్యాటర్ అర్థమైందిగా. ఇక వాడికి మా మల్లికి ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది కావాలని మా మీద బురద చల్లాలని చూశారు, బోర్లా పడ్డారు. మాతో పెట్టుకుంటే మడతైపోద్దని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. పెదరాయుడు, ఇంకోసారి పంచాయతీ గించాయితీ అని పిలిచావు పెదరాయుడు, లేరా? తప్పైందమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఎలా అమ్మా అమ్మ మళ్ళీ పదమ్మా. అలాగే ఆంటీ. చాలా తెలివిగా తప్పించుకున్నారు అత్తయ్య గారు. ఇప్పుడేమైంది? నెక్స్ట్ ఇంతకంటే పవర్ఫుల్ ప్లాన్ తో వస్తా. ఎలా తప్పించుకుంటారో చూస్తా.